ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కిన తాజా మూవీ దేవర భారీ అంచనాలతో 27న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులకు విపరీతంగా ఆకట్టుకుంది. సినిమా నుంచి రిలీజ్ అయిన 3 పాటలు నెట్టింట రికార్డ్స్ క్రియేట్ చేశాయి. ఇక దేవర ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తూ ఉండగా ఈ రోజు సాయంత్రం 5:04 దేవర ట్రైలర్ ని పాన్ ఇండియా స్థాయిలో ముంబైలో గ్రాండ్ గా విడుదల చేశారు. ఈ ట్రైలర్ యూట్యూబ్ లో అన్ని భాషల్లో విడుదలైంది. ఈ ట్రైలర్ విడుదలైన కొద్ది నిమిషాల్లోనే ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ట్రైలర్ లో విజువల్స్ అబ్బురుపరిచే విధంగా ఉన్నాయి. ఎన్టీఆర్ యాక్షన్ డైలాగ్స్ అయితే ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే రేంజ్ లో ఉన్నాయి. ఇక 2 డిఫరెంట్ లుక్స్ లో ఎన్టీఆర్ కనిపించాడు. ఈ 2 గెటప్స్ లో కూడా ఒక రేంజ్ లో ఉన్నాయి. ఇక యాక్షన్ సన్నివేశాలు అయితే హాలీవుడ్ స్థాయిలో కొరటాల శివ తీసినట్టుగా ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. సముద్ర బ్యాక్ డ్రాప్ విజువల్స్ అయితే కేక్ అని చెప్పాలి. ఇక సినిమాలో విలనిజం ఏ స్థాయిలో ఉంటుంది అన్నది కూడా ట్రైలర్ లో చూపించాడు దర్శకుడు. ఎన్టీఆర్ కు ధీటుగా ఒక పవర్ఫుల్ భైరా పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు. ఆ భైరా పాత్రకు సంబంధించిన క్రూరమైన సన్నివేశాలను కూడా ట్రైలర్ లో చూపించారు. మొత్తానికి ఒక యాక్షన్ ప్యాక్డ్ ట్రైలర్ తో ఆడియన్స్ ముందు వచ్చారు మేకర్స్. 2 నిమిషాలకు పైగా ఉన్న ఈ ట్రైలర్ లో విజువల్ ట్రీట్ అని చెప్పాలి. మాస్ యాక్షన్ తో సముద్రపు విజువల్స్ తో ఈ ట్రైలర్ ఒక రేంజ్ లో సాగింది. ఇక ఈ ట్రైలర్ కి అనిరుద్ధ్ అందించిన మ్యూజిక్ అయితే తారా స్థాయికి తీసుకెళ్లిందని చెప్పాలి. కొరటాల శివ విజువల్స్, ఎన్టీఆర్ నట విశ్వరూపంకి తోడుగా అనిరుద్ధ్ అందించిన మ్యూజిక్ దేవర ట్రైలర్ ని ఆకాశమంత రేంజ్ లో నిలబెట్టాయి. దాంతో ఈ ట్రైలర్ బ్లాక్ బాస్టర్ టాక్ ని తెచ్చుకుంటోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. దాంతో ఈ ట్రైలర్ 24 గంటల్లో మిలియన్స్ వ్యూస్ తో రికార్డ్స్ బద్దలు కొట్టడం ఖాయంలా కనిపిస్తోంది. తాజాగా దేవర మరో రికార్డ్ ని తన ఖాతాలో వేసుకుంది. ఓవర్సీస్ లో దేవర ప్రీ బుకింగ్స్ ఓపెన్ చేశారు మేకర్స్. దీంతో టికెట్స్ అతి తక్కువ సమయంలోనే హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఓవర్సీస్ ప్రీ సేల్స్ బుకింగ్స్ లో $1 మిలియన్ మార్కు దాటేసింది. దీంతో నార్త్ అమెరికా బాక్స్ ఆఫీస్ లో అత్యంత వేగంగా టికెట్లు అమ్ముడుపోయిన 1 మిలియన్ మార్కును క్రాస్ చేసిన మొట్టమొదటి తెలుగు సినిమాగా దేవర నిలిచింది. ట్రైలర్ కూడా రిలీజ్ కాకుండానే ఈ రేంజ్ లో బుకింగ్స్ కొల్లగొట్టిన మొట్టమొదటి ఇండియన్ సినిమాగా దేవర రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ట్రైలర్ కూడా వచ్చేసింది కాబట్టి అడ్వాన్స్ బుకింగ్స్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది. ముంబైలో దేవర ప్రమోషన్స్ ప్రస్తుతం ఫుల్ స్వింగ్ తో కొనసాగుతోంది. ఎన్టీఆర్, జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ ముగ్గురు వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొని సినిమా విశేషాలను అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు. ఈ సినిమాతో జాన్వీ కపూర్ టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోంది. సైఫ్ అలీ ఖాన్ విలన్ గా కనిపిస్తున్నారు. విస్మరణకు గురైన ఒక తీర ప్రాంతం సముద్రం నేపథ్యంలో కథగా తీసుకొని తెరకెక్కించాడు కొరటాల శివ. 2 భాగాలుగా ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రాగనుంది. మరి 27వ తేదీ రాబోతున్న దేవరా సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎలాంటి బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుందో చూడాలి.